గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే అటు టార్గెట్లు ఈర్గెట్లు పెద్ద పెద్ద పదాలు మీడియా ఎందుకు పడుతుందో నాకు తెలియదు. ఇదే మాట బీజేపీ పేపర్లో రాసుకుంటారు మీరు. తెలంగాణ ట్విట్టర్ లో కూడా అరే మీరు అట్లా మాట్లాడొద్దు అట్లా కవిత గారు. పంచాయతీ ఎన్నిక దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా ప్రతి ఎన్నికను మేము అంతే గొప్ప కొట్లాడాలని చూస్తాము. తప్పేముంది అందులో? మీరే పోటీ చేస్తారు అనుకోరు, ఎంపీటీసీకో సర్పంచ్కో కౌన్సిలర్కో. ఓడిపోవాలని పోటీ చేస్తారా కవిత గారు? గెలవాలని పోటీ చేస్తారా, ఓడిపోవాలని పోటీ చేస్తారా? ఏదో టార్గెట్ పెట్టిరు తెలంగాణ బీజేపీ ట్విట్టర్ లో ట్వీట్ చేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, టార్గెట్ ప్రతి ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు గెలవాలని పోటీ చేస్తారు. దాన్ని టార్గెట్ ఏంది? ఓడిపోవాలని పోటీ చేస్తారా మీరు? సో ఇప్పుడు వరాలు అనేవి ఎక్కువ ఉంటాయి అనే మాట టార్గెట్. ఎలక్షన్లు ఉన్నాయా? రాబోతున్నాయి. హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ కూడా కంప్లీట్ కాలేదు కదా, మీరు ఇట్లా ఎందుకు మాట్లాడతారు అంటున్నారు. మహిళా బిల్లు తీసుకొస్తే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెచ్చిరు అంటారు. ఈ సంవత్సరం తెస్తే తమిళనాడు వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి అంటారు. నెక్స్ట్ ఇయర్ తెచ్చినాం అనుకోరు, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెచ్చినామని చెప్తారు. ఒక మాట అడిగితే మా జర్నలిస్ట్ మిత్రులకు అవగాహన పరీక్ష కోసం 2004 నుంచి 14 దాకా లేదా 2014 నుంచి 24 దాకా ఏ సంవత్సరం ఉన్నా ఒక్క సంవత్సరం ఈ దేశంలో ఎన్నికలు జరగలే పలానా రాష్ట్రానికని ఒక సంవత్సరం చెప్పుంది. అలా ఎప్పుడు ఉండదు కదా. మరి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బిల్లు పెట్టినప్పుడు అలా ఎన్నికల కోసం పెట్టామని ఎట్లా మాట్లాడతారు? మరి మేము వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 దాకా ఎన్నికలు జరిగిన సంవత్సరం చెప్పుంది. బిల్లు పెట్టగానే ఎన్నికలు ఉన్నాయని పెట్టిన అంటారు. అందుకనే జమిలీ బిల్లు పెడతాం జరావురి. ఒకటేసారి ఎన్నికలు పెడతాం. అప్పుడు మీరు ఏం మాట్లాడతారో వింటాం మేము కూడా. 1957లో ఎలక్షన్స్ రెండోసారి జరిగినాయి ఈ దేశ పార్లమెంట్ కి. 1957లో కూడా పార్లమెంట్ కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. మూడోసారి ఈ దేశానికి సార్వత్రిక ఎన్నికలు 1962లో జరిగినాయి. అప్పుడు కూడా పార్లమెంట్ కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. 1967 నాలుగోసారి కూడా ఎన్నికలు పార్లమెంట్ కి అసెంబ్లీలో కలిసే జరిగినాయి. ఇదేదో మోడీ గారు కొత్తగా తెచ్చినట్టు దీనికి జమిలీ అని పేరు పెట్టి జమిలీ పెట్టి మొత్తం అన్ని పార్టీలు చంపేస్తారు. ఒక్క బీజేపీ ఉండాలనుకుంటుంది. ఒక నిమిషం ఆగాలి. 1952లో అన్ని పార్టీలు చంపేందుకు ఒకటేసారి ఎలక్షన్లు పెట్టిరా? 57లో అన్ని పార్టీలు చంపేందుకు పెడతారా? కవిత గారు ఇలా దేశంలో లిటరసీ 80% వచ్చింది. ఎమ్మెల్యేకి ఎవరు కోటేయాలి, సర్పంచ్కి ఎవరు కోటేయాలి, ఎంపీటీసీకి ఎవరు కోటేయాలో ప్రజలకు తెలియదు అనుకుంటురా? మీకు తెలియకపోవచ్చు జర్నలిస్ట్ మిత్రులకు ఏసీలలో ఉంటే. ఊర్లలో ఉండే జనం 90 ఏళ్ళ ముసలమ్మ మంచం పట్టుకొని ఎత్తుకొస్తే 4 ఎత్తుకొస్తే వచ్చి ఎవరు కోటేయాలో ఓటేసిపోతుంది తప్పు లేకుండా. ఇది ప్రజలకున్న అవగాహన. దురదృష్టం మీడియా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓటర్లు ఏం ఆలోచించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలు ఏవైనా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు రీజనల్ పార్టీలకి దేశంలో ఒక నేషనల్ పార్టీ గతంలో కూడా విన్నది, నిన్న కూడా నేను విన్నది. ఇక్కడ ఏదైతే రీజనల్ పార్టీ ఉందో వాళ్ళకి ఓటేద్దాం. ఇప్పుడు విజయ్ పార్టీ రీజనల్ పార్టీ కాకపోతే నేషనల్ పార్టీ సరికొత్తగా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీ, ఏడీఎంకే రీజనల్ పార్టీ, రెండు ప్రభుత్వం విజయ్ గారి పార్టీ రీజనల్ పార్టీ. నిన్నటిదాకా వెస్ట్ బెంగాల్ పాలించిన దీదీ పార్టీ రీజనల్ పార్టీ. మీరు అట్లయితే మాట్లాడతారు. ఇక దేశంలో మొత్తం రీజనల్ పార్టీలు అయిపోయినాయా? మేము అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయింది. ఈ 12 ఏళ్లలో టీఆర్ఎస్ కూడా పాలించింది తెలంగాణని. టీఆర్ఎస్ రీజనల్ పార్టీ కాదా? ఆ పక్కన మొన్నటిదాకా ఒడిశా లోపల ఒక ప్రాంతీయ పార్టీ పాలించింది కదా. నిన్నటిదాకా బీహార్ లో నితీష్ కుమార్ గారే పాలించారు కదా. ఈ ప్రాంతీయ పార్టీలు కాదా? 5 ఏళ్ల క్రితం దాకా ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ పాలించింది. ప్రాంతీయ పార్టీ కాదా? ఎగ్జాక్ట్లీ అవన్నీ ఇప్పుడు లేవు కదా. ప్రజలు ఓట్లేస్తే ఉంటారు. కవిత గారు మీరు అధికారంలోకి రాగానే ఒక ఆయన లిక్కర్ దందా చేసి, ఒక ఆయన భూముల దందా చేసి, ఇంకొక ఆయన అవినీతి పాలన చేసి కుటుంబం కోసం దోసుకొని, ఒక ఆయన ప్రాజెక్టుల పేరిట దోసుకున్నప్పుడు ప్రజలు వద్దని కూడా మీరు ఓడిపోతారు కదా. దానికి మమ్మల్ని ఎందుకు బయనం చేస్తారు? దానికి సాఫ్రనైజ్ అయింది, ప్రజలు ఓట్లేస్తారు. ఆ గుర్తు సాఫ్రనైజ్ చేస్తాం. తప్పేముంది? ఈ మధ్యన వినిపిస్తోంది ఇంకొకటి. నెక్స్ట్ మోదీ ఇక్కడికి వచ్చిన తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అందులో తెలంగాణకి ఊహాగానాల మీద చర్చించడానికి నేను సిద్ధంగా లేను కవిత గారు. కేబినెట్ పెంచాలా, కేబినెట్ తగ్గించాలా, కేబినెట్ ని రీషఫిల్ చేయాలా, కేబినెట్ ని రీషఫిల్ చేయాలా, ఇదంతా ప్రధానమంత్రి గారి ప్రిరాగేటివ్. వారికి ఎప్పుడు ఎలా అనిపిస్తే దేశంలో పార్టీ నడపడానికి, దేశంలో ప్రభుత్వాన్ని నడపడానికి ఎట్లాంటి వ్యవస్థల్ని ఎప్పుడు క్రోడీకరించుకోవాలనుకుంటే అప్పుడు వారు సమీక్ష చేసుకుంటారు, చేస్తారు. దానికి తెలంగాణకు ప్రాధాన్యం ఉంటుందా, తెలంగాణకి వెళ్ళి ఉంటాయా పోతాయా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తల్లి? ఇచ్చేటప్పుడు ఇస్తారు మోడీ గారు, చేసేటప్పుడు చేస్తారు. దాని గురించి ఎందుకు టెన్షన్? ఎలాగో మోదీ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఏం అనౌన్స్మెంట్ చేస్తారు తెలంగాణ? కిషన్ రెడ్డి గారు గౌరవ కేంద్ర మంత్రి ఫర్ మైన్స్ క్లియర్ గా మీటింగ్ పెట్టి వీటిని మా పూర్వ మెదక్ జిల్లాలో జైరాబాద్ లో నీమ్స్ ని ఓపెన్ చేస్తున్నారు, వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ చేస్తున్నారు, పాలమూరు జిల్లాకి రైల్వే స్టేషన్ చేస్తున్నారు. ఇట్లా అన్ని జిల్లాలని
సమిష్టిగా చూసుకుంటూ అన్ని చోట్ల మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ యాక్టివిటీస్ ఏంది, వాటి కాస్ట్ ఏంది అనేది కిషన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ మీడియా ముందు చెప్పిండ్రు. సో ఇక్కడ 2.5 ఏళ్ళలో కాంగ్రెస్ పాలనతో పాటుగా అసలు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాన్నే లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంది. సో ప్రతిపక్షం అనేది లేకపోతే మీ పాలనో లేకుంటే మిమ్మల్నో ప్రశ్నించడానికో ప్రజల తరఫున పోరాడడానికో ఎవరుంటారు అనేది. ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే మొన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు ఎట్లా ఓడిపోయింది కవిత గారు? ప్రతిపక్షం లేకుండా మేము చేసినాం అనుకోరు, బిల్ పాస్ అవుతుండే కదా. అందుకని కవిత గారు ఎందుకు అట్లా అంటారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, ప్రతిపక్షం కాదా వారు? తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించలేదా పార్లమెంట్ లో? 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మీరు చూడలేదా? అందుకే తమిళనాడు డిఎంకే ఎంపీలు చేయలేదా? వెరీ ఫస్ట్ ఓటమి మోదీకి ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టారు అనుకుంటే అది వీగిపోవడము, అది కూడా మొన్నటి పునర్వ్యవస్థీకరణ బిల్లుకి సంబంధించి దాన్ని మహిళా బిల్లుకు లింక్ పెట్టారు. ఇలాంటిది రాకుండా ఉండాలి అంటే ప్రతిపక్షాన్ని అలాగే రీజనల్ పార్టీస్ ని లేకుండా చేసేటువంటి కుట్ర కంప్లీట్ గా దేశమంతా ఒక నిమిషం కవిత గారు చెప్పింది కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు పార్లమెంట్ లో ఈ 230 మంది ఎంపీలు తీసేయచ్చా మేము? మెల్లిమెల్లిగా తగ్గుతారు కదా, అంతా మీరే తగ్గుతారు. మెల్లమెల్లిగా తగ్గుతారు. ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు 5 ఏళ్ళు ఎంపీ ఉంటారు కదా, 5 ఏళ్ల తర్వాత కదా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత. అదే అంటున్నాను, మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టేట్ మీ చేతుల్లోకి వచ్చేసిన తర్వాత దానికి ప్రజలు ఓట్లేస్తే మీకున్న కడుపు నొప్పింది, జనం కదా ఓటేసింది, మీకేంది ప్రాబ్లం? సో అలాంటి స్ట్రాటజీతో మీరు వెళ్తున్నారు, ఒక రకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారు అని. ఆడలేక మధ్యలో ఎందుకు కవిత గారు పంచాయతీ? మీకు గెలవడం చేత మీరు మా మీద ఏడిస్తే ఎట్లా? మీ పాలన నచ్చలేదు ప్రజలకి, మీకు ఓటేయలేదు ప్రజలు, దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? ఎవరేం చేస్తారు? మేమేం బలవంతంగా ఉంచుకుంటలేం కదా. కాంగ్రెస్ పార్టీ లెక్క 100 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ప్రభుత్వాన్ని కూలగొడతలేం కదా. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మేము ఎక్కడ కూలగొట్టలేదు కదా. కాకపోతే మహారాష్ట్రలో ఒక ఏక్నాథ్ షిండే, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరికొత్తగా ఏక్నాథ్ షిండే అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్ ని అభివర్ణిస్తుంటారు. అక్కడ ఆ రాష్ట్రంలో పుట్టుకొచ్చారు ఏక్నాథ్ షిండే అనేది. మీడియాకి ఒక మసాలా వార్తలు కావాలి, అది కనిపించింది కదా మీడియాకి ఒక మసాలా వార్త కావాలి. మీరు మసాలా వార్తల కోసం వెతుకుతుంటారు, భూతద్దాలు పెట్టి చూస్తా ఉంటారు. కాకపోయినా ఎగ్జాంపుల్ అయితే ఉంది. ఏమన్నారు ఏక్నాథ్ షిండే గారు? ఏమన్నారు కదా, అక్కడ విడదీశారు అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలను మీరు విడదీశారు. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే మేము ఎందుకు విడదీసిందని చెప్పండి. మీ పార్టీ మీద మీకు విశ్వాసం లేదు, మీ నాయకత్వం మీద మీకు విశ్వాసం లేదు, మీ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద మీకు విశ్వాసం లేదు, వాళ్ళ వారిసు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే దానికి నన్ను దోషినట్లే చేస్తారు. మీరు కోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చెప్పిందో మీరు చూసిరు, మేము చూసినాం. ఇంకా మళ్ళీ మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు? గుర్తు ఇవన్నీ కూడా ఇచ్చింది, మమ్మల్ని ఎందుకు ఇచ్చేస్తారు? ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గారి ప్రవర్తన నచ్చక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకుంటే దానికి మమ్మల్ని ఎందుకు బాధ్యత చేస్తారు? సో ఇప్పుడు నెక్స్ట్ మన తెలంగాణకి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులకు తోడుగా ఇంకొకరు కూడా ఉండబోతున్నారు. దానికి సామాజిక సమీకరణలు కావచ్చు, మిగతా లెక్కలన్నీ తీసుకుని ఒకటి రాబోతుంది మన కేంద్ర మంత్రి పదవి రాష్ట్రానికి అనేది. అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం. ఇంకొక అదృష్టవంతులు అది మోడీ గారి చేతిలో ఉంటుంది, మోడీ గారి నిర్ణయం మేరకు. దాని మీద ఊహాగానాలు జ్యోతిష్కాలు చెప్పుకుంటూ కూర్చోవడం అనేది టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. బట్ అకార్డింగ్ టు యూ, మీ అనాలిసిస్ ఎవరు ఉంటారని? ఆ రేసులో ఎవరన్నా ముందున్నారా? అట్లాంటిది ఏమన్నా ఉందా? ముందు వెనక ఏముంటుంది చెప్పు? పరుగు పందెం పెట్టి ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్తారు. ఉండదు, కాకుండా కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ లెక్కలు ఉంటాయి? రఘునందన్ రావు గారు మోడీ గారి ఆలోచనలు ఎట్లుంటాయంటే ఇంకా మెరుగైనటువంటి పాలన అందించేందుకు మనం ఏం చేయొచ్చు అనేది వారు ఆలోచిస్తారు. మరి ఆలోచనకి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు ఇతర అంశాలు ఏమైనా దృష్టిలో ఉంటే వాటి సామాజిక సమీకరణాలు ఇవన్నీ చూసిన తర్వాత రఘునందన్ రావు గారు ఏమైనా ఉన్నారా అందులో? మోడీ గారిని అడిగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తాను చెప్పారు? మోడీ గారి మధ్యలో ఏముందో నాకెట్లా తెలుస్తుంది చెప్పండి? వారు పార్టీకి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా మరింత గొప్పగా పరిపాలన అందించడానికి ఏది అవసరం ఉంటే ఆ నిర్ణయం వారు తీసుకుంటారు. భారత రాజ్యాంగం ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఆ ఫ్రీడమ్ని, ఆ స్వేచ్ఛని ఇచ్చింది. సో నరేంద్ర మోడీ గారు ప్రపంచం మెచ్చిన నాయకుడు. వారి ఆలోచన కంటే భిన్నంగా మనం ఏం ఆలోచించగలుగుతాం? వారు చెప్పింది వినడం కాకుండా మీ సొంత నిర్ణయాలు ఏముంటాయి చెప్పు? ఏముండేవి పార్టీలో. వారి నిర్ణయమే తుది నిర్ణయం. అందరూ దాన్ని శిరసా వహిస్తారు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ. దాంట్లో ఇది కావాలి, అది కావాలి, ఆప్షన్స్ అంటూ ఏముండవు. నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీయా లేకుంటే జమిలీ అవుతుందా అనుకున్నప్పుడు ఒక స్ట్రాటజీ, ఒక నేను టార్గెట్ అంటే మీకు మళ్ళీ కోపం వస్తుంది కానీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంటారు కదా. సో ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయిందా? ప్రతి పొలిటికల్ పార్టీ ఎన్నికల కోసం పనిచేసుకుంటూనే పోతుంది కవిత. ఎప్పుడు రెస్ట్ తీసుకోరు. ప్రతి రాజకీయ పార్టీ 24/7 రాజకీయమే చేస్తుంటది. చేయకపోతే ఎలిమినేట్ అయిపోతాం సమాజంలో నుంచి. సో అది ఖచ్చితంగా మేము 24 ఓడిపోయినప్పుడు 29 గెలవడం కోసం పనిచేయాల్సిందే. ఒకటే రోజులు ఎన్నికలు మారాయి, ప్రజలు మారారు, ప్రజల ఆలోచన విధానం మారదు. సో కంటిన్యూస్ గా పని చేసుకుంటూ పోతూనే ఉండాలి, ఆ పని చేస్తూనే ఉన్నాం.
ఖచ్చితంగా చేస్తాం. వచ్చే సంవత్సరం ఎన్నికలు వచ్చే పంజాబ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, గోవా ఉన్నట్టుంది, అట్లా ఒక 4-5 రాష్ట్రాలు ఉన్నట్టున్నాయి. ఆ రాష్ట్రాల ఎన్నికలకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 27లోనే ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత తెలంగాణ వస్తుందా, జమిలీకి వస్తుందా, ఎట్లా వస్తుంది, డీలిమిటేషన్ ఏమవుతుంది, చాలా ఇష్యూస్ తో ముడిపడినటువంటి అంశం కదా కవిత గారు. అందుకని వెయిట్ అండ్ సీ. సో వీటితో పాటుగానే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. సో కేసీఆర్ 9.5 ఏళ్లే ఉన్నారు, ఒకవేళ జమిలీ ఉందనుకోండి, ఇది కాస్త ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి నేనే ఆ రికార్డ్ ని క్రియేట్ చేయబోతున్నాను, 10 ఏళ్లు దాటేటువంటి పాలన నాదే ఉంటుంది, మొట్టమొదటి సీఎం నేనే అవుతాను అలా అన్నమాట. సో జమిలీ ఎన్నికలు వస్తాయా, మహిళా రిజర్వేషన్ వస్తుందా, డీలిమిటేషన్ వస్తుందా, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశాల గురించి క్లారిటీ రాకుండా తొందరపడి ఒక కోయిల ముందే కూస్తే దానికి ఎవరు ఏం చేయలేరు. కాంగ్రెస్ లో ఎప్పుడెవరు ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, ఎప్పుడెవరు వీకేస్తారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు, రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలేదు, జస్ట్ వెయిట్ అండ్ సీ అని చెప్తాను. బట్ ఆల్ అప్రిషియేషన్స్ టు సీఎం రేవంత్ రెడ్డి ఫర్ విన్నింగ్ ఆన్ కేరళ అనేది ఒకటి వస్తుంది కదా. మరి తమిళనాడు ఏమైంది? తమిళనాడులో తను తీసుకోలేదు, కేరళకే వెళ్ళారు, క్యాంపెయిన్ చేశారు, నీకు టైం అయిపోయింది నువ్వు వెళ్ళిపో అనేటువంటి మాట డైరెక్ట్ చెప్పారు. రేవంత్ రెడ్డి పోకున్నా, కవిత గారు కాలు పెట్టుకున్నా, కేరళ లోపల ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీని మారుస్తారు, గవర్నెన్స్ ని మారుస్తారు. ఆడికి పోయాడు మీరు అంతా మీరే చేసినట్టు మీరు మాట్లాడుకుంటే దానికి ప్రజలు నవ్వుతారు తప్ప ఇంకొకటి ఏం లేదు అక్కడ. కేరళ ఎవ్రీ 5 years గవర్నమెంట్ మారుతుంది. పోయినసారి మార్చుకోలేదు, ఈసారి మార్చుకోరు 10 years తర్వాత. దానికి నేనే మార్చిన, నా వల్లనే మార్పు జరిగిందని ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే ఆయన మాత్రం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా క్రెడిట్ ఉంది, వాళ్ళ వల్లే ఇక్కడ కేరళ గెలుచుకున్నాం అనే మాట అయితే చెప్పారు ఆయన. అయితే వాళ్ళ పార్టీ అంతర్గత వారికి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళ పార్టీ ఏకమైన తోటి వారు అట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతారు. సో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, మేబీ నాట్ నౌ, ఒక 1 year తర్వాత అయినా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతి బూత్ గెలవాలని కొట్లాడతాం. తెలంగాణ గెలవాలని కోరుకుంటారు కార్యకర్తలు అందరూ కూడా, మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. 1980లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో గుజరాత్ లో ఒక ఎంపీ గెలిచినాం, తెలంగాణలో ఒక ఎంపీ గెలిచినాం, హన్మకొండలో జంగారెడ్డి గారు కీర్తిశేషులు. మరి అట్లాంటప్పుడు గుజరాత్ లో ఇలా 7వసారి బీజేపీ ముఖ్యమంత్రి కంటిన్యూస్ గా వచ్చినాడు. రేపు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగితే 8వసారి కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఉంటాడు. తెలంగాణలో ఎందుకు వస్తలేమనే ఆత్మ పరిశీలన మా కార్యకర్తలలో మొదలైంది, నాయకులలో మొదలైంది. దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణలో రావాలని కోరుకుంటున్నాం, వస్తుందనే ఆ విశ్వాసం కూడా మాకు. సో సవరించుకొని ఆ పాత్ మీదకి వచ్చేసిండ్రా, అంత మెయిన్ స్ట్రీమ్ దాని మీద కనిపిస్తున్నారా అందరూ? 100% అందరూ ఒకటే ట్రాక్ మీద కనబడుతున్నారు. నిలబడ్డారా? 100%. ఓకే, కార్యకర్తలు అన్నారు. దెన్ వాట్ అబౌట్ ప్రజలు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు కూడా బీజేపీ రావాలి అధికారంలోకి అని కోరుకుంటారు. 10 సంవత్సరాలు కేసీఆర్ ని చూసినాం, 45 ఏళ్ళు కాంగ్రెస్ ని చూసినాం. ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ బీజేపీ పార్టీ. ఒక్కసారి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అధికారం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లా పనిచేస్తుందో చూద్దామని అనుకుంటున్నారు. హైదరాబాద్ కూడా ఇటాచీలు రావాల్సిన అవసరం ఉందని ప్రజలైతే కోరుకుంటున్నారు. అట్లా అయితే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కూడా అవుతుంది కదా, కావాలనే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ.